హలో. నేను మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట, కొంత ఓదార్పు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా దారుణమైన పతనాన్ని చవిచూసిన సందర్భం చూస్తున్నాము. అదే సమయంలో జార్ఖండ్‌లో మాత్రం ఈ జేఎంఎం కూటమి లేదా కాంగ్రెస్ కూటమి అక్కడ అధికారాన్ని పంచుకోబోతున్న విషయం మనకు ఫలితాల ద్వారా వెల్లడవుతున్నది. అయితే ఈ మరి కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్‌లో ఎటువంటి వ్యూహాన్ని అవలంబించింది అంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా జేఎంఎం ప్రధాన పాత్ర పోషించిందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్నికలకి కొద్ది నెలల ముందు అక్కడ సిబిఐ తదితర కేంద్ర సంస్థలు దాడులు చేయటము, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేయటము, ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ మీద ఎప్పటినుంచో సహజంగా ఉన్నటువంటి కక్షపూరిత రాజకీయాల ముద్ర అక్కడ పనిచేసిందని మనకు దీన్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యంగా అక్కడ ఆదివాసీలు, మహిళలు వీళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించి జేఎంఎం పక్షాన్ని నిలిచారు. తద్వారా ఏంటంటే కాంగ్రెస్, జేఎంఎం కూటమి అక్కడ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా బీజేపీకి కూడా కొన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా అధికారం మాత్రం హేమంత్ సోరెన్‌కే దక్కుతున్నది. మళ్ళీ ఆయనే అక్కడ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. సో, అక్కడ కాంగ్రెస్ మళ్ళీ జేఎంఎం కింద సెకండ్ ఫిడల్ లాగా పనిచేయటం తప్ప అక్కడ ప్రభావశీలంగా కాంగ్రెస్ పనిచేసే అవకాశాలైతే మనకు పెద్దగా కనిపించడం లేదు. దీన్ని బట్టి ఈ 2 అసెంబ్లీ ఎన్నికలు, ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఒంటరిగా లేదా కాంగ్రెస్ కూటమి కానివ్వండి, అది ఏమాత్రం కూడా పెద్దగా ప్రభావశీలంగా పనిచేసిన దాఖలాలైతే లేవు. ప్రజలను ఆకట్టుకున్న దాఖలాలు అసలు ఏమాత్రం కనిపించడం లేదు. కాబట్టి ఒంటరిగా చూస్తే మాత్రం కాంగ్రెస్‌కి ఈ 2 ఎన్నికలు చాలా నిరాశాజనకమైనవి. ఇది ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల మనోగతాలని విశ్లేషించడం ద్వారా ఏమి చేయాలి అని చెప్పి ఆత్మశోధన చేసుకోవటం చాలా అవసరమని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏం చేసిందంటే అగ్రనేతలందరూ ఢిల్లీలో కూర్చొని అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారం చేయటము, వ్యూహాలన్నీ కూడా ఢిల్లీలో కూర్చొని రచించడం చేశారు. ఈ రాజస్థాన్‌లో ఓడిపోయినటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళని మహారాష్ట్ర పంపించి అక్కడ క్యాండిడేట్స్ ఎంపిక ఎవరెవరైతే బాగుంటుందో చూడమని చెప్పి పంపించడం ద్వారా ఏంటంటే రాష్ట్రేతరులు, అది కూడా ఒక నెల ముందు, నెలన్నర ముందు అటువంటి రాష్ట్రేతరులని మహారాష్ట్రకి పంపించి అక్కడ ఎవరు సూటబులు, ఎటువంటి వాళ్ళని ఎంపిక చేయొచ్చు, ఎవరిని ఎంపిక చేయొచ్చో నివేదికలు ఇవ్వమని కోరటం ద్వారా జాతీయ పార్టీగా శతాబ్దం పైచిలుకు అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విధానాలు పాటించడం ద్వారా ఏంటంటే స్థానికతని, అంటే స్థానిక భావోద్వేగాలని అది పసిగట్టలేకపోయింది, ఒడిసి పట్టుకోలేకపోయింది అనే ఒక ఫీలింగ్ అయితే ఉన్నది. ఇటువంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే, ముఖ్యంగా హర్యానాలో చేసి ఒక రకమైన తప్పిదం చేస్తే మహారాష్ట్రలో ఇంకొక రకమైన తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే భావం అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నది. వాటిని సరిచేసుకొని మళ్ళీ రాహుల్ గాంధీ అసలు సిసలైన జాతీయ ప్రతిపక్ష నేతగా, జాతీయ ప్రతిపక్ష వ్యూహకర్తగా ఆయన కొత్త రూపాన్ని, కొత్త దీన్ని సంతరించుకోవాలని చెప్పి ప్రజలు ఆశించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. జార్ఖండ్ విషయానికొస్తే మనం ఇక్కడ ఈ ఫలితాలతో సంబంధం ఉన్న ఒక విషయాన్ని విశ్లేషించుకోవచ్చు. ఏంటంటే అది జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉండి ఈడీ దాడులు, సిబిఐ దాడులతో ఆయన అరెస్ట్ అయినారు. ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అవ్వటం భారతదేశంలో ఇటీవలి కాలంలో పెద్ద కొత్త విషయమేమి కాదు. ఎందుకంటే మనం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కూడా చూసాం. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయినారు. సరే, ఇప్పుడు విడుదలైనారనుకోండి, అది వేరే విషయం. అట్లాగే ఈ అరెస్ట్ అవ్వటం అనేది ఎన్నికల్లో ఇప్పుడు ఈ జార్ఖండ్ ఫలితాలను చూస్తే ఈ అరెస్టు ప్రభావం ఏమన్నా గట్టిగా పనిచేస్తున్నదా? అసలు భారత రాజకీయాలలో ముఖ్యమంత్రుల అరెస్టులు అనేది ఒక ప్రధానమైన టాపిక్‌గా మారటం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి బయటకొచ్చారు. రేపు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
రాబోతున్నాయి. సో, ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఈ ఇన్నేళ్ల పాటు బీజేపీ గవర్నమెంట్, కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ కేజ్రీవాల్‌ని హెరాస్ చేసినంతగా మరెవరిని హెరాస్ చేయలేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. మరి ఇప్పుడు కేజ్రీవాల్ అంతకాలం పాటు జైల్లో ఉండి బయటకొచ్చిన ఫలితం అనేది ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఢిల్లీ ఎన్నికల్లో అనేది ఒక విషయం. ఇంకోటి మనం పక్కనే ఈ తెలంగాణ రాష్ట్రం చూస్తున్నాం. తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 56 రోజులు జైల్లో పెట్టింది. ఆ ఫలితము తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో మరి జగన్ ప్రభుత్వము ఓడిపోవటము, జగన్ పార్టీ ఓడిపోవటము, చంద్రబాబు నాయుడు కూటమి టీడీపీ, బీజేపీ అండ్ జనసేన కూటమి అధికారంలోకి, అది కూడా తిరుగులేని సంఖ్యాబలంతో రావటం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 56 రోజులు జైల్లో పెట్టడం ద్వారా ఇది అక్రమము అనే ఒక భావనని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు జనంలో తీసుకురాగలిగారు. అది వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీగా వాళ్ళు ఎన్నుకొని ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినారు. సో, అందువల్ల తెలుగుదేశం కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో. అట్లాగే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆయన జైల్లో ఉండి బయటకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండి ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్‌కి సారథ్యం వహించారు. సో, ఆయన భావోద్వేగ ప్రసంగాలతో తెలంగాణ ప్రజలను ఒక రకంగా ఓలలాడించారని మనం చెప్పుకోవచ్చు. తద్వారా కాంగ్రెస్‌ని 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ని ఆయన తెలంగాణలో అధికారంలోకి తేగలిగారు. అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా తప్పు చేశారా? తప్పుడు వ్యూహాన్ని అమలు చేశారా? అనే భావన దీంతో జనంలో వచ్చింది. సో, రేవంత్ రెడ్డిని అట్లా జైల్లో పెట్టడము, ఆయన కుమార్తె వివాహము నిశ్చితార్థానికి కూడా ఆయన్ని జస్ట్ జైలు నుంచి తీసుకొచ్చేసి అక్కడ 1 గంట, 2 గంటలు ఉంచేసి మళ్ళీ జైలుకి తరలించడము. ఈ సన్నివేశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని కలిగించినాయి. దాంతో నెక్స్ట్ ఎలక్షన్స్‌లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఇంకా మనం వెనక్కి పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సెంటర్‌లో సోనియా గాంధీ గారి కూటమి అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. దాదాపు ఏడాదిన్నర దాకా జైల్లో ఉండొచ్చారు. ఆ తర్వాత ఆయన రెట్టించిన పట్టుదలతో, రాజకీయ పట్టుదలతో ఆయన రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎన్నికల్లో పోటీ చేయటము. సరే, 2019 ఎన్నికల్లో ఆయన మళ్ళీ అఖండ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి కావటం మనం చూస్తున్నాం. సో, ముఖ్యమంత్రులని గాని, పార్టీ అధినేతలను గాని, కాబోయే ముఖ్యమంత్రులను గాని, అయిన ముఖ్యమంత్రులను గాని అరెస్టులు చేయటం అనేది ఈ భారత రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నదా? అంటే అరెస్టు చేస్తే వాళ్ళు అధికారంలోకి రావటం ఖాయం అనే ఒక భావనని వ్యక్తీకరిస్తున్నదా అనే విషయం మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.